కరుత్రి పలవై అనేది సంథింగ్ ఆవిడ వరుస సంకలనాలు రాసేవాళ్ళట 70s. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మీరు లెటర్స్ ఆవిడ రాస్తున్నారన్నారు కదా, నేను విన్నా ఒక విషయం చెప్తాను, మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్తాను. మీ హీరోయిన్లు అందరికీ అభిమానులు ప్రేమ ఉత్తరాలు రాస్తూ ఉంటారు కదా, మీకు కూడా చాలామంది రాసే ఉంటారు కదా. ఒక అభిమానట జయలలిత గారికి ఉత్తరం రాస్తున్నాడట ప్రతి వారం అట. ఫలాని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీకు తగిన వాడిని, ఫలాని రోజు లోపల మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఒక 7-8 ఉత్తరాలు వచ్చాక ఆవిడ ఫస్ట్ టైం ఒక రివర్స్ ఉత్తరం రాసిందట, రిటర్న్ ఉత్తరం రాసిందట. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం కరెక్టే, అందుకేం తప్పు లేదు, నీకు ఆ భావన కూడా సమంజసమే, అయితే నాకు ఒక కండిషన్ ఉంది, మాట మీద నిలబడేవాడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మరి నువ్వేమో మాట మీద నిలబడట్లేదు అంటే అర్థమైందా? అంటే చచ్చిపో, నువ్వు ఫలాన్ డేట్లోగా అని చెప్తున్నావు కానీ చచ్చిపోవట్లేదు. అటువంటి ఉత్తరాలు మీకు వచ్చాయండి? నాకు గుర్తులేదండి, ఎందుకంటే నాకు లెటర్స్ వస్తే నేను చదవలేను కదా. ఓకే. చాలా గొప్పగా ఎవరన్నా రాస్తే మాత్రం చదివి వినిపించేవాళ్ళు, చెత్త అంటే పక్కన పడేసేవాళ్ళు. వీళ్ళే పక్కన వాళ్ళు మాకు ఉండేవారు. లెటర్స్ రాయడం కోసమని ఒకళ్ళని పెట్టామన్నమాట. ఒక టీచర్, ఒక ఆమె, అలాగే ఒక ఆయన, టీచర్స్ వాళ్ళు వచ్చి రాసేవాళ్ళు. బట్ ఎక్కువ అసభ్యంగా లెటర్స్ పెద్దగా రాదులేండి. అదేదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రేమ వ్యక్తం ఐ మీన్ అట్లాంటి అంటే పాపం వచ్చేవాళ్ళు కూడా టీచర్స్ వాళ్ళే కదా వచ్చి రాస్తున్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. నాకు వచ్చిన లెటర్ అయినా వాళ్ళైనా చదవాలి కదా. సో అలా అది లవ్ లెటర్స్ తక్కువ, అంటే కొంచెం ఆ రోజులు మరి ఇంత దారుణంగా ఉండేవారు కాదు. అది కాక మీరు మోర్ ఫ్యామిలీ ఆర్టిస్ట్ కదా, మిమ్మల్ని శ్రీదేవి గారు జయప్రద గారి లాగా కొంత గ్లామర్ జోనర్లో ఉన్నా కానీ మీరు మోర్ ఇది కదా, గర్ల్ నెక్స్ట్ డోర్ కదా. సరే, నాకు ఒకటి అర్థం కాని విషయం, చాలా రోజులుగా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నది. ఇండస్ట్రీ పిన్ టు పిన్ తెలుసు మీకు, ఇక్కడ ఏం జరుగుతుంది, సినిమా చక్రం ఎలా జరుగుతుందో మీకు తెలుసు. ఇంత సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అయ్యుండి ప్రొడ్యూసర్గా మీరు ఎందుకు అంతే స్థాయిలో ముద్ర వేయలేకపోయారు? లక్ అనే అనాలి, ఎందుకంటే మనం తీసిన సినిమాలు మంచి సినిమాలు. ఆది దంపతులు సూపర్ హిట్ సినిమా, హిందీ సినిమా, అది రీమేక్ చేసాం. సో ఆ పిక్చర్ బాగానే ఆడిందండి, దాంట్లో నష్టం ఏం రాలేదు. ఈ మేడ్ కొంచెం డబ్బులు. కాంచన్ సీత మంచి పేరు వచ్చింది. అవును అవును. అయితే కాంచన్ సీత ఆల్సో ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. సో నాకు ఎప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కొంచెం బోల్డ్గా సినిమాలు తీయాలని కోరుకున్న ఆర్టిస్ట్లో నేను కూడా, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బాలచందర్ గారి స్కూల్ నుంచి వస్తున్నాను. సో ఆయన పిక్చర్లు అన్ని బోల్డ్ పిక్చర్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలని కాంచన్ సీత కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. దాంట్లో ఒక సెన్సార్ వాళ్ళు కట్ చేశారు, కానీ రఘు అనే సాంగ్ ఉంది, లక్ష్మణుడే తిరగబడితే రామాయణం ఎక్కడ, రాముడే తిరిగి పుడితే సీత ఎదురు తిరగదా. సో సినిమా కూడా బేస్డ్ ఆన్ దట్. బ్రహ్మాండం. ఇవన్నీ బాలచంద్ర గారి భావాలే కదా? కాదు, దాసి నారాయణరావు గారి భావాలు, ఎందుకంటే ఆయన డైరెక్టర్. నాకేం గుర్తు, కోడై పోట్టు నిర్క సొన్నాలు సీదయంగ్ నిల్లుమా అవళ్ళు అట్లా అనిపించింది. అదే ఇది అప్పుడు దాసరి గారు సినిమా, అది సేమ్ ఇలాగే. లక్ష్మణుడు హీరో దాంట్లో, జనరల్గా రామాయణంలో రాముడు హీరో, మా సినిమాలో లక్ష్మణుడు హీరో. హౌ హీ సపోర్ట్స్ హిస్ వదిన, టేక్స్ కేర్ ఆఫ్ అన్నదే కాంచన్ సీత. దాని తర్వాత వి మేడ్ వింత కోడలు అని, ఇప్పుడు కూడా చూస్తే అది దాన్నే హిందీలో మొన్న ఎవరో మాకు తెలియలే, మొన్నే తెలిసిందే, కేసు కూడా వేయాలనుకున్నాం. అదేంటి హౌస్ఫుల్ 3 అని తీశారంట. మేము వింత కోడలు అదే కదండి, మా ఒక ఫాదర్ ఉంటే పిస్నారి ఫాదర్, ఆయనకి 3 కొడుకులు 4 కొడుకులు. ఆ ఫ్యామిలీ మీద గ్రడ్జ్ ఉండి ఒక ఆస్ట్రాలజర్ చెప్తాడు, నీ పెద్ద కోడలు నిన్ను చూస్తేనే నువ్వు చచ్చిపోతావు అలా అని. సో దే గెట్ పెద్ద కోడలేమో బ్లైండ్, చిన్న కోడలేమో మూగ, ఇంకొక కోళ్ళకేమో కాళ్ళు లేవు. యాక్చువల్గా అన్నీ ఉంది వీళ్ళకి, వీళ్ళు మా నార్మల్గా ఉండేవాళ్ళే, బట్ ఇంట్లో వచ్చి ఎట్లా ప్రిటెండ్ చేసి యాక్ట్ చేస్తారు. ఒకరికి ఒకరు తెలియదు, ఈమె పెద్ద నిజంగానే గుడ్డిది అని రెండో అమ్మాయి అనుకుంటుంది. అట్లా దాన్ని హిందీలో మార్చి మన హౌస్ఫుల్ 3 200 crores కలెక్ట్ చేసింది ఆ సినిమా. అదే వింత కోడలు.
కోడళ్ళు ఆ సినిమా వాళ్ళ, ఎందుకంటే ఇట్ వాజ్ టూ దిస్ ఆ రోజు కాలానికంటే ముందు అదే వచ్చిన సినిమా సినిమా అదే అదే. అలాగే అదృష్టం సూపర్ ఫిలిం మేము చేసాం. అవును. ఇట్స్ బేస్డ్ కలికాలం కలికాలం పెద్ద హిట్ మాకు. అదృష్టం ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మూవీ. చిత్రం బళారే చిత్రం తర్వాత నరేష్ చేసిన తర్వాత వెంటనే ఇది రిలీజ్ అయింది. కానీ అదృష్టం గ్యాంగ్ లీడర్ ఒకేసారి రిలీజ్ అయింది ఒకే రోజు. ఓకే. బట్ ఓపెనింగ్స్ అంత బాగా వచ్చింది. అంటే ఏంటి, కాంచన్ సీత మంచి సినిమానే, వీళ్ళు ఏదో కొంచెం డిఫరెంట్గా సినిమా తీస్తారని జేఎస్కే కంబైన్స్ అంటే ఓపెనింగ్స్ బాగా వచ్చింది. బట్ మధ్యాహ్నం నుంచి పడిపోయింది, ఎవరికీ అర్థం కాలేదు అదృష్టం. అంటే ఏంటంటే అదృష్టం సినిమాలో ఫేట్ ఒక క్యారెక్టర్, మనకెప్పుడు దేవుడు ప్రత్యక్షం అవడం, కృష్ణుడో రాముడో లేకపోతే ఏదో లక్ష్మియో ఏదో ఒక దేవతో లేదా దేవుడు. ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ని ఫేట్ అని పెట్టాం, డెస్టినీ. అవును. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే సత్యనారాయణ గారు చేశారు. అది కూడా ఫాలో అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మాట్లాడుతుంది, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా మాట్లాడుతుంది. అంటే ఒక బార్కి వెళ్తే బార్లో బార్ అటెండర్ లాగా అలాగా. సో అది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. అది చూసాను నేను కూడా. ఆనంద్ మిలిన్ మ్యూజిక్, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. జేఎస్కే కంబైన్స్ అంటే జయసుధా కపూర్ కంబైన్స్. మేరా పతి సిర్ఫ్ మేరా హై, అదే దాని రిజల్ట్ ఎలా ఉందండి? అది నాట్ బ్యాడ్, అది నాట్ బ్యాడ్. అది బట్ కలికాలం ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ మాకు. ఆది దంపతులు ఇది కూడా 100 days ఆడింది ఆ రోజులో. 100 days కదా అదేంటి, కాంచన్ సీత కూడా 100 days. ఆది దంపతులు 100 days, కాంచన్ సీత అండ్ కలికాలం, ఈ 3 సినిమాలు బాగా హిట్ అయింది. బట్ అదృష్టం, వింతకోళ్ళు అండ్ ఇది హ్యాండ్సప్ సూపర్ ఫ్లాప్. సో అది అది అయ్యేసరికి భయం వేస్తుంది, హ్యాండ్సప్ అనేసరికి భయం వేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వీ లాస్ట్. అంటే ఏమైపోతుందంటే యూ డోంట్ పే అండ్ ప్రాపర్ టైం, యూ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్లు. నాకు మరీ ఇట్లా అందరూ అప్లోడ్లో రావడం అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెన్ యూ కాంట్ స్ట్రగుల్. సో ఏమంతా ఎందుకు వచ్చింది బాబు, ఉన్నదంటే త్వరగా అమ్మేసి క్లియర్ చేసేయండి. సో యూ కీప్ లూజింగ్ యువర్ ప్రాపర్టీస్. సో ఆల్ 3 films వీ లాస్ట్ ప్రాపర్టీ. ఇలా అనిపించిందా అండి? అంటే హీరోయిన్గా మీరు చాలా ఎర్న్ చేసి ఉంటారు కదా, అది సినిమాల ద్వారా కొంత నష్టపోయానని అనుకున్నారు? కొంత ఏంటి, అసలు చాలా పోయింది ఆ సినిమా. ఎందుకంటే వెన్ టోటల్ మిజరబుల్ ఫ్లాప్స్ అయినప్పుడు ప్రాబ్లం, చిన్న సినిమాలకు ప్రాబ్లం అవుతుంది. ఇంకా పెద్ద హీరో ఉంటే అట్లీస్ట్ ఓపెనింగ్స్ అవన్నీ వస్తుంది. వెన్ యూ మేక్ అ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందువల్ల వీ కుడ్ నాట్ రికవర్. బట్ చాలా భయం వేస్తుంది. బాగా సినిమా అంటే ప్యాషన్, ఎన్ని సినిమాలు చూస్తాం, అన్నీ చూసిన ఎక్కువ. ఆ రోజుల్లో ఇంగ్లీష్ పిక్చర్స్ కానీ అదర్ లాంగ్వేజెస్, టీవీ కూడా లేని రోజుల్లో కూడా 8mm ఇది అది ప్రొజెక్టర్లు తెచ్చుకుని అట్లా. అంటే ఇవన్నీ నాకు వచ్చిందంతా బికాస్ ఆఫ్ బాలచంద్ర గారు అండి. అదే అట్లా. సో ఆ గ్రూప్ అంతా అట్లాంటి గ్రూప్. ఆయన కమల్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాలో. అందరు వెళ్ళండి ప్రొజెక్టర్, సినిమాలు తేవడం, వేయడం, మేమందరూ చూడడం, అట్లా ఒక ఇదిలా ఉండేది. ట్రూ సినిమా లవర్స్ అలా ఉండేది.